ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వివాదంలో చిక్కుకున్నారు. కాకర్లపై వెంగమాంబ అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయాల్లోకి తీసుకొస్తానని నమ్మించి మోసం చేశారని కాకర్లపై వెంగమాంబ ఆరోపణలు చేసింది. సోషల్ మీడియాలో వెంగమాంబ వీడియో వైరల్ అయింది. వెంగమాంబ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కాకర్ల కౌంటర్ ఇచ్చారు. నాపై బురద జల్లేందుకు సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. వెంగమాంబను రెండుసార్లే చూశారంటూ కూడా కాకర్ల చెప్పారు. ఆమె వెనుక వేరే వ్యక్తులు ఉన్నారంటూ కూడా ఈ నేపథ్యంలో కామెంట్ చేశారు. ఒక నిర్మాత, డైరెక్టర్, ఒక టీడీపీ నేత ఈ కుట్ర వెనుక ఉన్నారంటూ కూడా చెప్పారు. ఈ ఆరోపణలపై లీగల్గా పోరాటం చేస్తానంటూ కాకర్ల సురేష్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా కష్టము, నీకు పాలిటిక్స్ మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు పొలిటికల్ గా ఏబిసిడి కూడా రావు సార్, నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను. ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా కష్టము, నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది, నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు. 3 months అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశారు. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ సాలరీ ఫర్ దట్. ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. తుఫాన్లైనా వర్షాలైనా లెక్క చేయకుండా రోజు వింజమూరులో ఉన్నటువంటి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సార్ కారులోనే వెళ్ళొచ్చేదాన్ని. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ, ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి నైట్ లేట్ అయినప్పటికీ సార్ కారులోనే డ్రాప్ చేయించారు. ఎంతో డెడికేటెడ్ గా ఉన్న పార్టీలో ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో విఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తామని చెప్పి నాకు కాల్ వచ్చింది. నాకు వెళ్ళడం కుదరకపోయినా కష్టపడి వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత కాల్స్ కి గానీ మెసేజెస్ కి గానీ రెస్పాన్సే లేదు. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా నా పవర్స్ అన్ని కూడా కట్ చేశారు. ఎలాగైనా సరే విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యాను విజయవాడలో. ఎందుకు సార్ రెస్పాన్స్ లేదు అని అడిగితే, గవర్నమెంట్ నుంచి న్యూ ఆర్డర్స్ వచ్చాయమ్మా, నీ వర్క్ అంగన్వాడీ వాళ్ళతో చేయించుకోమన్నారు అన్నారు. అయినా నీకెందుకమ్మా పాలిటిక్స్, నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు. గుండె పగిలినంత పని అయింది నాకు. నీకెందుకమ్మా పాలిటిక్స్? ఒక ఆడదానిగా ఫ్యామిలీ వాళ్ళు ఎంత వద్దంటున్నా వినకుండా కాకర్ల సురేష్ గారు అంటే కూడా మన ఫ్యామిలీ అని చెప్పి నమ్మి ముందడుగు వేస్తే చివరికి నీకెందుకమ్మా పాలిటిక్స్ అని చెప్పి నన్ను అవమానించడం జరిగింది. మా వారికి కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని చెప్పారు, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ తరఫున జాబ్ ఇప్పిస్తానని చెప్పారు. ఒకవేళ మేమే కనుక బిజినెస్ తీసేసి అక్కడికి వచ్చుంటే మా పరిస్థితి ఏంటి కాకర్ల సురేష్ గారు? లేని ఆశల్ని కల్పించారు. నాకు అవకాశం కావాలి, లేదా పొలిటికల్ ఫ్యూచర్ కావాలి అని నేను అడిగానా? నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి, మీ కార్లో తిప్పమని నేను అడిగానా? నాకు అంగన్వాడీ కోఆర్డినేటర్ జాబ్ కావాలి, లేకపోతే అసెంబ్లీలో విఐపి గ్యాలరీలో కూర్చొనే అవకాశం ఇమ్మని నేను అడిగానా? పాలిటిక్స్ కి నాకు సంబంధించి రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ నేనెవరో తెలియని వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నారు. నేను చేసిన వర్క్ నచ్చకపోతే చెప్పి చేయించుకొని ఉండాల్సింది. కానీ నీకెందుకమ్మా పాలిటిక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్? కాకర్ల సురేష్ గారంటే విద్యావంతులు, మన నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం పాటుపడే వ్యక్తి అని ప్రజలు ఎంతో నమ్మారు. కానీ ఈ రోజు అభివృద్ధిని పక్కన పెట్టి ఎన్నో తప్పులు చేస్తూ రూటు మార్చిన సంగతి అక్కడ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడెందుకు చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తప్పకుండా స్త్రీలకి నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండమని, పొలిటికల్ గా రాణించాలనుకునే స్త్రీలకి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి, నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలి అనిపించి చెప్తున్నాను అంతే. ఓవర్ నైట్ స్టార్ అయిపోదాం అనుకోనే. ఓవర్ నైట్ స్టార్ ఇట్లా ఎవరు తల్లి? ఓవర్ నైట్ స్టార్లు ఇలా ఎవరెవరు? ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా. ఆలోచించుకో తల్లి, నీకు కూడా చెప్తా ఉన్నా నేను ఈ ప్రెస్ మీట్ సమక్షంలో. ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడకి కూడా చెప్తా ఉన్నాను. చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి చేస్తున్నారా తెలియచేయట్లేదో నాకు తెలియదు. నేను వాట్సాప్ మెసేజ్ October 10 నేను నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చాట్ ఉంది, తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పాను. ఎందుకు చెప్పడం జరిగిందంటే, హోటల్లో బ్యాక్ మేలరు ఇంకొక ఇద్దరు ఆ వెంగమాంబ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. నా గన్మ్యాన్ అలర్ట్ చేశాడు, నా పిఎస్ఓ అలర్ట్ చేశాడు, నా స్టాఫ్ అలర్ట్ చేశారు. సార్ ఇది తప్పు జరగబోతా ఉంది, ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తే, ఆ రోజుతో నేను ఇమీడియట్గా మానసకి కానీ మన స్టాఫ్కి కానీ కాల్ చేసి, ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి. నేను ఆమెను తప్పు పట్టడానికి కూడా కాదు, ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు తల్లి, నీకు అదే చెప్తా ఉన్నా నేను, మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇది.
మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు. పనికి మాలిన వాళ్ళని, పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆ రోజున హోటల్ లాబీలో ఉన్నారు. నేను కూడా మాట్లాడాను మీతోటి. ఆ రోజున మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని. ఎవరు చెప్పారమ్మా పాలిటిక్స్ వద్దని? నేను ఎవరు చెప్పడానికి పాలిటిక్స్ వద్దని? నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు, నువ్వు వచ్చి ఇచ్చి అయినా మా బంధువులా మీరేమన్నా, లేకపోతే మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని? నాకేం అవసరం మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మనాల్సి అవసరం? మీరు ఏం వ్యాపారం చేసుకుంటే నాకెందుకు? ఏమన్నా అడిగినప్పుడు సలహాలు ఇస్తాం అంతే. ఉదయగిరిలో కూడా అవకాశాలు ఉన్నాయని అంటాం. ఒకవేళ అయినా చెప్పుంటే ఉదయగిరిలో కూడా అవకాశాలు అంటే మీరు వచ్చి సెటిల్ అవ్వమని, ఉదయగిరిలో మీ వ్యాపారాలు మానుకొని రమ్మని. మీకు ఏం వ్యాపారం ఉందో నాకు తెలియదు అసలు. ఏం వ్యాపారం ఉందో మానుకొని రమ్మని ఎవరు చెప్పారు మీకు? ఎందుకమ్మా ఇవన్నీ ఈ కథనాలని ఏమి? ఒకవేళ ఏదన్నా చెప్పున్నా కూడా నేను మీ మంచి కోసం, మీకు అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎదగాలని కోరుకునేవాడిని కాబట్టి ఆ విధంగా చెప్తే చెప్పుండొచ్చు. ఎవరికైనా జనరల్గా చెప్తుంటాం అంతేగాని నేను అందుకని ఆ చాట్ కూడా ఓపెన్ కూడా చేయలేదు. అంటే ఆ 28 అన్రీడ్ మెసేజెస్ చాట్లో ఉన్నాయి. ఆ చాట్ కూడా నేను ఓపెన్ చేయలేదు. చాట్లో నేను ఏం మాట్లాడానని కూడా నేను చాట్ ఓపెన్గా నేను చెప్తాను. చాట్లో నేను ఏదన్నా ఒక్క ఓడు నేను తప్పుగా కానీ మాట్లాడి నేను ఇచ్చుంటే దాంట్లో చాట్లో ఉంటుంది కదా, పొద్దున్న తెలుస్తుందిగా. మీరు ఓపెన్గా మీ దగ్గరే ఉన్నట్టుగా తల్లి చాటు బయట పెట్టుకోండి, మొత్తం బయటికి ఇవ్వండి మొత్తం. నాకు ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అదే చాట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే నేను చూపెట్టడానికి. రేపు పొద్దున ఇటువంటి నాకు ఎందుకంటే కాన్స్పిరసీ ఉంది. హోటల్లోకి వచ్చి వీడియోలు చేయడానికి ట్రై చేశారు అక్టోబరు 2024 నేను చెప్పేది. ఇది 15 నెలల క్రితం. ఇది ఇప్పుడు కాదు, ఇది 15 months బ్యాక్. మా పిఎస్ఓ అలర్ట్ చేశాడు నన్ను. పిఎస్ఓ పై రానివ్వలేదు, లాబీలో నుంచి ఎక్కడికి రానివ్వలేదు, ఇంకా లాబీలో నుంచి కదలనివ్వలేదు. ఎందుకంటే లాబీల్లో నుంచి ఎక్కడికో చోటుకు వచ్చి నా మీద వీడియోలు చేయాలని ప్లాన్ చేశారు. అందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను చాట్ కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. నాకు విపరీతమైన పని ఉంటుంది. మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి, ఉదయం లేచిన నుంచి రాత్రి దాకా. నాకు అవసరం లేదు. నాకు ఒకరు నన్ను రాంగ్గా పోర్ట్రే చేయాలనుకున్నారు, ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు అవసరమే ఉంది కమ్యూనికేషన్. ఇంకా అందుకని నేను ఓపెన్ చేయలేదు చాట్. 28 అన్రీడ్ మెసేజెస్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు కూడా చూపెట్టాను మీకు.